అలా మన జగనన్న కాన్వాయ్ రాగానే ఇలా మన మామిడి లోడు లారీలు రావాలా, టపటపా కాయలు కింద పడేయాలా, కసకస వాటిని తొక్కేయాలా. తొక్కించడానికి ఒక ముసలోడు మామిడి పండ్లు ఇవ్వనంటున్నాడు. తొక్కించడానికి మామిడికాయలు ఇవ్వకపోతే మొన్న సింగయ్య తలకాయని తొక్కించినట్టు వాడి తలకాయ తొక్కిస్తామని చెప్పు. అసలు ఎందుకు వచ్చారా మీ జగనన్న? మామిడి రైతుల్ని ఆదుకోవడానికి కాదు, వాళ్ళ బతుకులతో ఆడుకోవడానికి. ప్రాఫిట్ గ్యారెంటీ లేని వృత్తిరా వ్యవసాయం. అయినా అలాంటి దాన్ని ఎంచుకొని ఆస్తులు అమ్ముకొని ఆశలని దాని మీద పెట్టుకొని కొన్నిసార్లు కడుపు కూడా కట్టుకొని విత్తనం వేసిన కాడ నుంచి కాపు చేతికొచ్చేదాకా కన్న బిడ్డలా సాగుతారా రైతు పంటని. మీరు అడుగు తొక్కిచ్చింది పంటని కాదు, రైతు రక్తాన్ని. జగన్మోహన్ రెడ్డి దగ్గర ఈ వైసీపీ గుండా నాయకులు ఈ పని చేసి నేను ఎట్టా లేకుండా ఈ పొద్దు నేను సమర్థం చేసిన పంటంతా నాకు వృధా అయిపోయి నా బాధ ఇవుంటని చెప్పేసి నాకు ప్రభుత్వం ఇచ్చేది పోయా. నేను ఇప్పుడు నాది అమ్ముకునే అవకాశం లేకుండా కూర్చుంది. జగన్మోహన్ రెడ్డి చేసిన పనికి నా జీవితం అంతా ఈ సంవత్సరం అంతా నాకు చూసా. ఈ వైసీపీ నాయకులు ఈ పొద్దు తీరవ కట్టుకొచ్చి నా ట్రాక్టర్ నుంచి రోడ్డు పాలు చేసి నా ట్రాక్టర్ తొక్కిచ్చేసి కష్టం ఎంత చెప్పండి. మా జగనన్న వాళ్ళ ముఖాన్ని ఇసిరిపడేస్తాడు. డబ్బుతో ఆ రైతు కష్టాన్ని తిరిగి తెచ్చిస్తాడా? ఆ రైతు కన్నీళ్ళని వెనక్కి పంపిస్తాడా? అప్పుడు అధికారం అడ్డు పెట్టుకొని ఎన్నో దారుణాలు చేశారు. ఇప్పుడు అదే అధికారం కోసం ఎన్నో జీవితాలను నాశనం చేస్తున్నారు. గుర్తు పెట్టుకోండి, అన్నదాత కన్నీళ్లకు కారణమవుతే అన్నం కూడా పుట్టని పరిస్థితులు వస్తాయి.